ఇక గుండె లోపల భాగాలు చూద్దాం. ఇవి గుండె గదులు. మనిషి గుండెలో 4 గదులు ఉంటాయి. పైన 2, క్రింద 2. క్రింద రెండింటిని వెంట్రికల్స్ అంటారు. పై గదులను ఆట్రియా అంటారు. ఈ ఆట్రియా అంటే పై గదులు రక్తాన్ని అన్ని శరీర భాగాల నుంచి సేకరిస్తాయి. వెంట్రికల్స్ అంటే గుండె క్రింద గదులు రక్తాన్ని అన్ని శరీర భాగాలకు సప్లై చేస్తాయి. ఆట్రియా యొక్క గోడలు పలుచగా ఉంటాయి. క్రింద ఉండే వెంట్రికల్స్ యొక్క గోడలు మందంగా ఉంటాయి. గుండె నిర్మాణంలో మరొక ముఖ్యమైన భాగాలు వాల్వులు. కుడి ఆట్రియాకు కుడి వెంట్రికల్కు మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. దీన్నే ట్రైకస్పిడ్ వాల్వ్ అంటారు. అలాగే ఎడమ ఆట్రియా ఎడమ వెంట్రికల్కు మధ్యలో మరో వాల్వ్ ఉంటుంది. దీన్ని బైకస్పిడ్ వాల్వ్ అంటారు. అలాగే 2 వెంట్రికల్స్కి మధ్యలో ఒక గోడ ఉంటుంది. ఈ గోడని ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్ అంటారు. అలాగే 2 ఆట్రియాకి మధ్యలో ఒక గోడ ఉంటుంది. దీన్ని ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్ అని అంటారు. ఇప్పుడు గుండెకు కనెక్ట్ అయి ఉన్న ఈ గొట్టాలు ఏమిటో చూద్దాం. ఈ గొట్టాలని రక్తనాళాలు అంటారు. రక్తనాళాల ద్వారా గుండె వివిధ శరీర భాగాలకు కనెక్ట్ అవుతుంది. ముందు గుండె రక్తాన్ని ఏ రక్తనాళాల ద్వారా సేకరిస్తుందో చూద్దాం. గుండెకు పైనున్న శరీర భాగాల నుండి అంటే చేతులు, మెడ, తల, కళ్ళు మొదలైన భాగాల నుంచి రక్తాన్ని సుపీరియర్ వీనా కేవా అనే ఈ రక్తనాళం సేకరిస్తుంది. గుండెకు క్రింద ఉన్న భాగాల నుండి ఇన్ఫీరియర్ వీనా కేవా అనే రక్తనాళం రక్తాన్ని సేకరిస్తుంది. ఇలా అన్ని శరీర భాగాల నుంచి సేకరించిన రక్తం గుండె యొక్క కుడివైపు ఉన్న గది కుడి ఆట్రియాలో చేరుతుంది. కానీ ఊపిరితిత్తుల నుంచి వచ్చే రక్తం మాత్రం పల్మనరీ వెయిన్ అనే రక్తనాళం ద్వారా ఎడమ ఆట్రియాలోకి చేరుతుంది. అంటే మన శరీరంలో అన్ని భాగాల నుంచి వచ్చే రక్తం గుండెలోని పై గదులు సేకరిస్తాయి. అయితే అన్ని భాగాల నుంచి వచ్చే రక్తం ఒకే గదిలోకి తీసుకోబడొచ్చు కదా. ఊపిరితిత్తుల నుంచి వచ్చే రక్తం వేరే గదిలోకి ఎందుకు వెళ్తుంది? ఎందుకంటే మన గుండె 2 రకాల రక్తాన్ని కలెక్ట్ చేస్తుంది. 1 ఆక్సిజన్ నిండిన రక్తం, 2 కార్బన్ డైఆక్సైడ్ నిండిన రక్తం. గుండెలోని ఎడమ ఆట్రియా ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ నిండిన రక్తాన్ని సేకరిస్తే కుడి ఆట్రియా కార్బన్ డైఆక్సైడ్ నిండిన రక్తాన్ని వివిధ శరీర భాగాల నుంచి సేకరిస్తుంది. ఇక గుండె యొక్క క్రింది గదులు అంటే వెంట్రికల్స్కు కనెక్ట్ అయిన గొట్టాలు ఏమిటో చూద్దాం. ఇది పల్మనరీ ఆర్టరీ. ఇది గుండె కుడి వెంట్రికల్ నుండి రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకొని పోతుంది. ఇది సిస్టమిక్ అయోర్టా. ఇది రక్తాన్ని గుండె నుండి ఊపిరితిత్తులు మినహా మిగిలిన అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. ఇవి మన గుండెలో ఉండే భాగాలు. ఇప్పుడు మన గుండె రక్తాన్ని ఎలా పంప్ చేస్తుందో చూద్దాం. మన శరీరంలో రక్తం నిరంతరాయంగా ప్రవహించాలి. ఇలా జరగాలి అంటే మన గుండె నిరంతరాయంగా కొట్టుకోవాలి. అసలు గుండె కొట్టుకోవడం అంటే ఏమిటి? గుండె కొట్టుకోవడం అంటే గుండె సంకోచ వ్యాకోచాలు చెందడం. అంటే గుండెలోని 4 గదులు సంకోచ వ్యాకోచాలు చెందడం ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది. అయితే 4 గదులు ఒకేసారి సంకోచించడం, ఒకేసారి వ్యాకోచించడం కానీ జరగదు. ఇది ఒక క్రమబద్ధంగా లయబద్ధంగా జరిగే ప్రక్రియ. దీన్నే హార్ట్ బీట్ అంటారు. నిమిషానికి గుండె 72 సార్లు కొట్టుకుంటుంది. దీన్ని హార్ట్ రేట్ అంటారు. గుండెలో ఉండే పేస్ మేకర్ అనే భాగం విద్యుత్ ప్రచోదనాల ద్వారా గుండె కొట్టుకోవడాన్ని నియంత్రిస్తుంది. గుండె కొట్టుకునే క్రమాన్ని పరిశీలిద్దాం. ముందుగా గుండె యొక్క పై గదులు రిలాక్స్ అవుతాయి. పై కుడి గదిలోకి శరీర భాగాల నుండి కార్బన్ డైఆక్సైడ్ నిండిన రక్తం, ఎడమ గదిలోకి ఆక్సిజన్ నిండిన రక్తం ప్రవేశిస్తాయి. ఇప్పుడు పై గదులు సంకోచిస్తాయి. ఇలా సంకోచించినప్పుడు కుడి ఎట్రియాలోని రక్తం కుడి వెంట్రికల్లోకి, ఎడమ ఎట్రియాలోని రక్తం ఎడమ వెంట్రికల్లోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఎడమ కుడి వెంట్రికల్స్ రెండూ సంకోచిస్తాయి. ఒక్కసారి వెంట్రికల్స్లోకి వచ్చిన రక్తం తిరిగి పై గదుల్లోకి వెళ్లకుండా వాల్వ్స్ ఆపుతాయి. ఇప్పుడు కుడి వెంట్రికల్లోని రక్తం కార్బన్ డైఆక్సైడ్ కలిగిన రక్తం. ఇది శుద్ధి అవ్వడం కోసం ఊపిరితిత్తులకు పంపబడుతుంది. ఎడమ వెంట్రికల్లోని రక్తం ఆక్సిజన్ యుత రక్తం. ఇది శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. అంటే
గుండె యొక్క ముఖ్యమైన పని శరీరంలోని కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైన రక్తాన్ని సేకరించి దానిని ఊపిరితిత్తులకు పంపి ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న రక్తాన్ని తెచ్చి శరీర భాగాలకు సరఫరా చేయడం అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మన గుండె పనిచేసే విధానం. మన గుండె పనితీరును ప్రభావితం చేసే అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఆరోగ్యమైన గుండెతో పుట్టిన వాళ్ళు కూడా రాంగ్ ఫుడ్, రాంగ్ లైఫ్ స్టైల్తో హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, ఐబీపీ, అథెరోస్క్లెరోసిస్ వంటి వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. మంచి ఆహారం, ఎక్సర్సైజ్లతో మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సో ఫ్రెండ్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రీషియస్ హార్ట్.